నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి వలస వచ్చిన నేతలు చేస్తున్న హడావిడిని తట్టుకోలేక స్థానిక తెలుగుదేశం నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకాలం తమకు వ్యతిరేకంగా పనిచేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు తమ పార్టీలోకి వచ్చి తమపై ఆధిపత్యం చేయడాన్ని టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. సమన్వయం పేరుతో ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఇన్ఛార్జీలు తమ నోరు నొక్కేస్తున్నారని నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం నాయకులు వాపోతున్నారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల పరిస్థితిని పరిశీలిస్తే ఇక్కడి నుంచి మెజారిటీ సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వలస వచ్చేశారు. గతంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించడంతో తమపై దాడులు చేయించిన వైసీపీ కార్పొరేటర్లు ఇప్పుడు తమ పార్టీలోకి వచ్చి పెత్తనం చేయడం చాలా బాధాకరమని తెలుగు తమ్ముళ్లు గుండెలు బాదుకుంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని పార్టీ మారిన కార్పొరేటర్ల అనుచరులు పండగ చేసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకుని వలస వచ్చిన కార్పొరేటర్ల అనుచరులు పైరవీలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి టీడీపీలో కొనసాగుతున్న తమ మాట కంటే కొత్తగా చేరిన కార్పొరేటర్ల అనుచరులు అడిగే పనులు ప్రభుత్వంలో వెంటనే జరిగిపోతున్నాయని, అంతలా వారిని స్థానిక టీడీపీ నేతలు పెంచి పోషిస్తున్నారన్నది సగటు నెల్లూరు టీడీపీ కార్యకర్త మనోవ్యధ. ఉదయగిరి నియోజకవర్గంలో పరిస్థితి వెరైటీగా ఉంది. కోవూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడైన మధురెడ్డి ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నాడన్నది టీడీపీ నాయకుల ఆరోపణ. ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని మధురెడ్డి చేస్తున్న ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. రేషన్ మాఫియా, ఎర్రచందనం స్మగ్లింగ్, అగ్రిగోల్డ్ భూముల కబ్జా ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో మధురెడ్డి పాత్ర ఉందని టీడీపీ నాయకుల అభియోగం. మధురెడ్డి అక్రమాలపై ఉదయగిరి ఎమ్మెల్యేకు ఫిర్యాదులు అందినా ఆయన తగిన రీతిలో స్పందించడం లేదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పాత తెలుగుదేశం క్యాడర్ ని పక్కన పెట్టేసి తనతో వలస వచ్చిన వైసీపీ నాయకులను ప్రోత్సహిస్తున్నారనే అపవాదు ఉంది. తన కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన పోలంరెడ్డి దినేష్ రెడ్డిని పూర్తిగా విస్మరిస్తున్నారనేది స్థానిక టీడీపీ నాయకుల మనోగతం. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొని కేసులను లెక్క చేయకుండా పోరాడిన తెలుగు తమ్ముళ్లు నేడు స్వపక్షంలోనే వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బుచ్చి మున్సిపాలిటీలో వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన శ్రీకాంత్ రెడ్డి గ్రావెల్ మాఫియాలో రెచ్చిపోతున్నారని వార్తలు వచ్చినా అతన్ని నియంత్రించడంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత శ్రీకాకుళం